ఇది మహేంద్ర తార్ వెహికల్. దీనికి ఫిల్టర్ చౌక్ అయిపోయిందంట. ఫిల్టర్ చేంజ్ చేయాలి. ఫిల్టర్ ఎలా చేంజ్ చేయాలో ఈరోజు చూద్దాం. ఫస్ట్ ఇక్కడ ఫిల్టర్ 4 బోల్ట్స్ ఉంటాయి, ఎల్లంకి బోళ్ళు. అవి ఓపెన్ చేయాలి. మొత్తం 5 ఉంటాయి. ఈ చివరి కార్నర్లో ఒకటి ఉంది. అది అయిపోయిన తర్వాత ఇది కూడా ఓపెన్ చేసి టర్బోకి వెళ్ళే పైప్. ఇది ఎయిర్ ఫిల్టర్ అడ్జస్ట్ అయ్యి టర్బోకి వెళ్తుంది. ఇది ఈ పైప్ కూడా తప్పించాలి. 70 బిట్ ఇది. అలా పక్కన పెడితే ఇది ఎయిర్ ఫిల్టర్, లోన్ ఫిల్టర్. ఇది పొజిషన్ ఉంటుంది పైన కింద. చూద్దాం. ఇదేమో ఇది ఇన్ను అంటే ఎయిర్ ఇంకో ఇక్కడి నుంచి వచ్చి ఈ హోల్లోంచి ఫస్ట్ ఈ లేయర్స్ ఉంది కదా, ముందు ఈ మైక్రో ఫిల్టర్ ఎయిర్లోంచి ఫిల్టర్ అయ్యి, తర్వాత ఈ క్లాత్ ఫిల్టర్లోంచి ఫిల్టర్ అయ్యి, ఆ తర్వాత పైకి వస్తుంది. పైకి వచ్చిన తర్వాత దీంట్లోంచి టర్బోలోకి వెళ్తుంది. ఇది క్లీన్ ఎయిర్ ఉంటుంది అన్నమాట. టర్బోలోకి వెళ్ళే ఎయిర్. ఇది కొద్దేద్దాం. దీనికి ఎంత డస్ట్ ఉందో చూద్దామా. చూసారు ఎంత డస్ట్ వస్తుందో. ఇదంతా ఇంజిన్లోకి వెళ్తే వేస్ట్. ఇది మొత్తం సార్ క్లీన్ చేసుకోవాలి. వేసేటప్పుడు క్లీన్ చేసిన తర్వాత కృష్ణ కొత్తది, ఇది కొత్తదే కాబట్టి అంత క్లీన్గా ఉంది. అది మొత్తం చౌక అయిపోయింది డస్ట్ పడేసి. ఇది ఎప్పుడు ఎయిర్ అనేది ఇటు సైడ్ నుంచి ఇన్ అయ్యి ఇటు నుంచి అవుట్ అయ్యేవాలి. ఇది ఇన్ కదా, ఇది కిందకి పెడదాం. ఇలా కిందకి పెట్టి ఇది పొజిషన్. నేను మళ్ళీ ఎయిర్ ఫిల్టర్ వేద్దాం. పైన క్యాప్ వేయచ్చు. సరే ఉండరు. ఎక్కించేటప్పుడు కంపల్సరీ దీనికి బూట్ ఉంటుంది, రబ్బర్ బూట్. ఇది కంపల్సరీ దీనికి ఉండాలి. లేదనుకో ఇదే టైట్ ఉంటుంది దీనికి. అది లేకపోతే లూజ్ అయిపోద్ది, ఎయిర్ అనేది లీక్ అయిపోద్ది. ఇది ఉందో లేదో సరిగ్గా ఉందో లేదో చూసుకోవాలి. ఎక్కించేటప్పుడు సరిగ్గా ఎక్కించాలి. లేదనుకో అది డ్యామేజ్ అవుతుంది. కరెక్ట్గా సిట్టింగ్ ఉంది కదా, ఈ పైప్ సిట్టింగ్, ఎయిర్ ఫిల్టర్ సిట్టింగ్ కరెక్ట్గా లెవెల్ అవ్వాలి. ఈ సిట్టింగ్ ఉంది కదా, సిట్టింగ్ ఇది దీంట్లోకి వెళ్ళాలి. ఓకే అంతే. ఇది టైట్ వేసుకుని 4 బోళ్ళు టైట్ వేసుకుని ఓకే అయిపోయింది. ఎయిర్ ఫిల్టర్ మార్చినట్టే. థ్యాంక్ యూ. ఎయిర్ ఫిల్టర్ ఎయిర్ అనేది లాంగ్ ఇక్కడ నుంచి వెళ్తుంది. ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత ఎయిర్ ఫిల్టర్ బాటమ్ నుంచి ఎయిర్ అనేది టాప్కి వచ్చి, టాప్లోంచి బాటంలోనేమో డస్ట్ ఎయిర్ ఉంటుంది. అది పైకి వచ్చేలోగా క్లీన్ అయిపోయి క్లీన్ ఎయిర్ అవుతుంది. ఈ క్లీన్ ఎయిర్ అయిన తర్వాత ఆ క్లీన్గా ఉన్న ఎయిర్ మాత్రం టర్బోలోకి వెళ్తుంది. లేదా ఇంకో టర్బో ఫ్యాన్ అనేది డ్యామేజ్ అవుతుంది. ఆ ఎయిర్లో ఉన్న మాలిక్యూల్స్ ఫ్యాన్కి తగిలి ఫ్యాన్ వీల్స్ అనేవి బెండ్ అవ్వడం లేకపోతే డ్యామేజ్ అవ్వడం జరుగుతుంది. ఈ చివరి ఇది ఎందుకు ఇచ్చాడో తెలుసా? ఈ హనీకోమ్ లాంటి డిజైను ఏదైనా ఆకులు చెత్త ఉందనుకో ఇక్కడ ఆగిపోద్ది. దీంట్లో 2 లేయర్స్ ఉన్నాయి కదా, మైక్రో లేయర్ అనేది చిన్న చిన్న డస్ట్ పార్టికల్స్ని క్లియర్ చేస్తుంది. ఆ పైన క్లాత్ ఉంది కదా, అది ఇంకా మైక్రో డస్ట్ పార్టికల్స్ని క్లీన్ చేసి మంచి ఫ్రెష్ క్లీన్ ఎయిర్ అనేది టర్బో పంపి టర్బో హెల్తీగా ఉండడానికి సపోర్ట్ చేస్తుంది. ఇది ఫైనల్. ఓకే ఇంజన్ స్టార్ట్ చేసాం, అంతా బాగానే ఉంది.
ఫ్యాన్ క్లస్టర్లో అయినా ల్యాంప్స్ వస్తున్నాయేమో సార్ చూద్దాం. క్లస్టర్లో కూడా ఏం ల్యాంప్స్ ఏం లేవు, అంతా బాగానే ఉంది.